నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఏప్రిల్ 1 నుండి హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్య పంపిణీ పథకం అయితే ఈ రేషన్ షాపులో మాత్రం ప్రారంభమైంది। ఈ యొక్క సన్న బియ్యం పంపిణీకి పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభించింది। ప్రభుత్వంపై కూడా ప్రశంసలు కూడా అందుకున్నారు। అయితే హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఈ సన్న బియ్యం పంపిణీ అయితే నోచుకోలేదు। ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మాత్రం హైదరాబాద్ జిల్లా వాసులు అయితే మాత్రం సన్న బియ్యాన్ని మాత్రం అందుకోలేకపోయారు। చాలామంది కూడా ఒకవైపు తమ పక్క జిల్లా వాసులు పక్కనే ఉన్న డివిజన్లో కూడా అందుకున్న నేపథ్యంలో మాకెప్పుడు సన్న బియ్యం ఇస్తారని కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తులు కూడా చెప్పారు। కానీ ఎన్నికల కోడ్ కారణంగా మాత్రం సన్న బియ్య పంపిణీ మాత్రం హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఆగిపోయింది। ఇక తాజాగా ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి కావడం అగా ఫలితాలు కూడా పూర్తి కావడంతో ఇక కోడ్ ముగిసింది। ఇక సన్న బియ్య పంపిణీ కూడా వచ్చే నెల అంటే మే 1వ తారీఖు నుండి హైదరాబాద్ జిల్లాలో కూడా ఇక ఈ పంపిణీ ప్రారంభం కాబోతుంది। దీంతో ఇక ఎప్పుడెప్పుడా సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ జిల్లా సంబంధించిన లబ్ధిదారులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే పౌర సరఫరాల శాఖ అయితే చెప్పబోతుంది। అందుకు కావాల్సిన కసరత్తులు కూడా సిద్ధం చేస్తుంది। ఇప్పటికే డీలర్లకు అయితే ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపులకు అయితే మాత్రం ఈ యొక్క సరుకును స్టాక్ని అయితే అందజేస్తుంది। ఇక 1 లోపు పూర్తి స్థాయిలో కూడా ఫుల్గా మొత్తం రేషన్ షాపులో మాత్రం ఇక ఆ సన్నబియ్యం సంబంధించిన బస్తాల స్టాక్ను కూడా అందించబోతుంది। ఇటు తనిఖీలు కూడా నిర్వహిస్తుంది। ఇక ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులను కూడా అంచనా వేస్తుంది। దీంతో ఇక లబ్ధిదారులకు మాత్రం ఇక మేలు జరిగే అవకాశం ఉంది। హైదరాబాద్ జిల్లా అంటే 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి। ఇక 15 కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్లకు ఆ సర్కిల్లకు కూడా ఏదైతే రేషన్ షాపులు ఉంటాయో ఆ రేషన్ షాపులో మాత్రం ఇకపై ఇక 15వ తారీఖు వచ్చే నెల 1 నుండి 15వ తారీఖు మాత్రం దొడ్డు బియ్యం స్థానంలో ఇక సన్న బియ్యం ఫలితాలను కూడా అందుకోబోతున్నారు। దీంతో ఇక లబ్ధిదారులకు లక్షల మంది కూడా మేలు జరిగే అవకాశం ఉంది। ఎందుకంటే ఇటు ఎన్నికల కోడ్ ఒక కారణంగా మాత్రం చాలామంది ఈ పక్కనే అంటే ఒక పక్క రంగారెడ్డి జిల్లా మరోవైపు ఇటు పక్కన మేడ్చల్ జిల్లా ఇటు మెదక్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ ఉన్నప్పటికీ కూడా కేవలం హైదరాబాద్ జిల్లా వరకు మాత్రం ఏదైతే ఆ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలో మాత్రం లబ్ధిదారు చాలామంది కూడా సన్న బియ్యాన్ని దూరమయ్యారు। ఎగ్జాంపుల్గా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఖైరతాబాద్ అవుతుంది, పక్కన సికింద్రాబాద్ అవుతుంది, ఇటు గోషామాల్ అవుతుంది, ఇటు జూబ్లీహిల్స్ అవుతుంది, ఇలా ఈ పక్క కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా సన్నబియ్య పథకానికి మాత్రం కోడ్ కారణంగా మాత్రం దూరయ్యాయి। సో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల మాత్రం హైదరాబాద్ జిల్లా వరకు మాత్రం ఇక్కడ ఈ పథకం నిలిచిపోయింది। ఇక ఈ పథకం సంబంధించిన ఏర్పాట్ల గురించి మాత్రం పూర్తి స్థాయిలో ఇక పౌర సరఫరాల శాఖ అయితే సిద్ధమవుతుంది। హైదరాబాద్లో కూడా చాలా స్పష్టంగా ఇక పంపిణీ చేయాలి, ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారు, అలాగే ఈ రేషన్ కార్డుల ద్వారా ఎంతమందికి లబ్ధి చేసే అవకాశం ఉంది, అలాగే ఈ పోర్టబుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా బయోమెట్రిక్గా ద్వారా కూడా ఇక్కడ సన్నబియ్యాన్ని తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంతవరకు ఇక్కడ ఉపయోగించే అవకాశం ఉంది, గతంలో ఎంతమంది ఉపయోగించుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్ను కూడా సిద్ధం చేసే పనిలో ఇక అధికారులు ఉన్నారు। దీని ద్వారా మాత్రం చాలా లక్షల్లో మందికి అయితే ఇక మేలు జరిగే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో పౌర సరఫరా అధికారులు కూడా మరొక కీలకమైన విషయాన్ని కూడా చెప్తున్నారు। చాలామంది ఈ సన్న బియ్యం విషయంలో మాత్రం కొంత బియ్యంలో అక్కడక్కడ ప్లాస్టిక్ రైస్ వస్తుందని చాలామంది భయభ్రాంతులకు లోనవుతున్నారు। ఇక ఆ ప్లాస్టిక్ రైస్ ఉందని కూడా వాటిని ఏరివేసి పారేసే ప్రయత్నం చేస్తున్నారు। కానీ దీనికి మాత్రం ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటన చేసింది, అది ఫోర్టిఫైడ్ రైస్ అని కూడా చెప్తుంది। కింటాకు 1 కేజీ కలుపుతాము, అది చాలా నాణ్యమైన ఆరోగ్యానికి మంచి చేసే ఒక మిల్లెట్స్తో కూడిన రైస్, అందుకోసమే ఆ రైస్ను యాడ్ చేస్తున్నాము। దాన్ని పొరపాటున కూడా దాన్ని ప్లాస్టిక్ రైస్ అని ఎవరు అనుకోవద్దు, అలాగే అది వేరే రైస్ కూడా కాదు, అది తీసి బయట పడేయద్దు, అది ఆరోగ్యానికి మంచి చేసే ఒక రైస్ని అయితే యాడ్ చేస్తున్నాము। క్వింటాకు మాత్రం 100 కేజీలకు 1 కేజీని కలుపుతున్నాం, దాన్ని పొరపాటున కూడా వేరే రకంగా అనుకోసి దాన్ని విసిరి పారొద్దని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు। సో ఇలా మొత్తానికి ఏప్రిల్ 1 నుండి హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడి ప్రశంసలు అందుకొని మంచి ఆదరణ తెచ్చుకున్న సన్న బియ్యము ఇక హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగియడంతో ఇక వచ్చే నెల 1వ తారీఖు నుండి ఏదైతే ఈ హైదరాబాద్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు మాత్రం ఇక మేలు జరిగే విధంగా ఇక్కడ కూడా సన్న బియ్య పంపిణీ
చేయడానికి మాత్రం అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇక ఎలాంటి ఆందోళన పడకుండా అయోమయానికి గురి కాకుండా తగిన సమయానికి ఇచ్చి క్యూలో కూడా ఇబ్బంది కాకుండా మాత్రం జాగ్రత్తగా ఆయా సమయాల్లో మాత్రం ఇక తీసుకోండి. ఇకపై దొడ్డు బియ్యం ఉండదు, ఇక సన్న బియ్యమే అందుబాటులోకి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ అధికారులు అయితే అలాగే రేషన్ షాపుల వారు కూడా కొన్ని నిబంధనలు చెప్పారు, కొన్ని విధి విధానాలు కూడా చెప్పారు. ఒకేసారి క్యూలో వచ్చే అవకాశం ఉంది, అందుకోసమే నిర్ణీత సమయం కంటే ముందే ఓపెన్ చేయడం ద్వారా క్యూను తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది లబ్ధిదారులు ఒకేసారి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోండి అని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం హైదరాబాద్ జిల్లాలోనూ ఇక మే 1వ తారీఖు నుండి ఎన్నికల కోడ్ ముగిసిన కారణంగా లబ్ధిదారులకు ఇకపై సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్టు కూడా ఇక పౌర సరఫరా అధికారులు తెలపడంతో పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు.